దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో వందనములు, శుభములు. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఏ భూమిని, శూన్యములో ఏ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
గొప్ప దేవ, దయామయ, కరుణామయ, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన. ఆయన ఇదిగో ఈ కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. అందులో ఉన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. అందులో ఉన్న దైవజనులను దీవించండి. వారి యొక్క సేవలో మీరు సహాయం చేయమని, ఆత్మకార్యాలు జరిగించమని మొరపెడుతున్నానయ్యా. నాయనా తండ్రి, ముందుగా నేను ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలకు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. అవునయ్యా, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. కీర్తనలు 91:10 ప్రకారం దీవించండి. ప్రతి బిడ్డకు ఆరోగ్యం దయచేయండి. అపాయం రాకుండా కాచి కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాను. భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఉంటున్నారయ్యా. రోగశయ్య మీద వానిని దేవుడు యెహోవా వారిని ఆదరించిన రోగం కలుగుగా నీవే వారిని స్వస్థపరచదు అనేటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్వస్థపరచండి నాయన, మీకు స్తోత్రాలు. నాయన తండ్రి, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి అని ద్వితీయోపదేశకాండం 7:15 ప్రకారం మీరు ఇచ్చిన వాగ్దానం బిడ్డల పట్ల స్వస్థపరచమని, ఆశీర్వదించమని, రకరకాల రోగాలను దూరపరచమని వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నాయన తండ్రి. నాయన తండ్రి, నీ మాటను శ్రద్ధగా విని, నీ వాక్కును విని, నీ మీద దృష్టి ఉంచి న్యాయమైనది చేసి, నాయన నీ ఆజ్ఞలకు విధేయులై నీ కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏదియో నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనే వాగ్దానం ప్రకారం ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. తల నుంచి అరిపాదం వరకు ఎవరెవరికి ఏ రకమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను తాకండి అయ్యా. తాకండి నాయన, స్వస్థపరచండి. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి. అతడు పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగినదన్నావు తండ్రి. ఆయన మీ గాయములు మా స్వస్థత కొరకే తండ్రి. ఎంత గొప్ప ప్రేమామయుడు నాయన. స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఆయన 10th క్లాస్ పరీక్షలు ఆంధ్ర సైడ్ రిజల్ట్స్ వచ్చింది నాయన. మరి తెలంగాణ సైడ్ రావాల్సిన రిజల్ట్స్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకు మంచి రిజల్ట్స్ దయచేయండి నాయన. వారు చేరవలసిన యొక్క కాలేజీలలో కూడా మీరు సిద్ధపరచండి. ప్రతి బిడ్డకు సంతోషం దయచేయండి నాయన. ఆయన రిజల్ట్స్ రాకముందే కొంతమంది బిడ్డలు నాయన నీ దగ్గరికి చేరి ఉన్నారు. వారి కుటుంబాలను ఆదరించండి నాయన. ఆ తల్లిదండ్రులకు మనసుకు శాంతి దయచేయండి అయ్యా. ఆ కన్నీటిని మీరు తుడవండి అయ్యా. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్ రాబోతుంటుండగా ఎంతమంది బిడ్డలు మానసికంగా నలిగిపోతారో వారిని మీరు ధైర్యపరచండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి బిడ్డలు నాయన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని సామెతలు 3:5-6 ప్రకారం ఆయన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క బుద్ధిని ఆధారం చేసుకునకుండా నీ మీద ఆధారపడే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలయ. ప్రతి బిడ్డను దీవించండి. నేనే మార్గం, సత్యం, జీవంను, పునరుత్థానంలో జీవంను నేనే అన్నావు తండ్రి. ఈ పునరుత్థాన శక్తితో బిడ్డలను నింపండి నాయన. ఈ కుటుంబాలు మీరు సహాయం చేయండి. వీరి ద్వారా ఎంతోమంది బిడ్డలు నాయన పరిచయం అవుతున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకొంచున్నాను అయ్యా. జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో బిడ్డలకు సహాయం చేయండి. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన బిడ్డలకు ఆర్థిక సహాయం దయచండి. వ్యాపార అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు, పనిచేయ స్థలాల్లో వారికి జ్ఞానము, నెమ్మది, కాపుదల దయచేయండి. ఆయన భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి అయ్యా. వారిని దర్శించండి, దీవించండి. ప్రతి తల్లిదండ్రులను దీవించండి. పిల్లలను దీవించండి. సమాధానం దయచేయండి. సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు నాయన. విధవరాండ్లను, అనాథలను ఆశీర్వదించండి, ఆదరించండి. మీ కృపల వర్ధల చేయండి అయ్యా. ప్రియమైన వారు మరణించిన వారి సమయంలో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి ఆదరణ దయచండి. వారి కన్నీటిని తుడవండి నాయన. ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి అయ్యా. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాల్సిన బిడ్డలకు నాయన జీవాన్ని దయచేయండి నాయన. జీవమునిచ్చే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ఆవేశపూరితమైన సమస్యల ద్వారా వారి జీవితాల్లో నలిగిపోకుండా ఆ ఆవేశాన్ని దూరపరచమని వేడుకుంటున్నాను నాయన. మంత్ర ప్రయోగాలు, చింత, బాధ, మానసిక ఆందోళన, కోపము వీటన్నిటిని దూరపరచండి అయ్యా. చెడు అలవాట్లకు లోనైన ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. స్తోత్రం నాయన. ధూమపానము, వ్యభిచారము, మద్యపానము, తిరుగుబోతనము, తిండిబోతుతనము, సోమర్తనము నాయన,
తిరిగే అలవాటు, తిట్టే అలవాటు వీటన్నిటిని దూరపరచండి. వారు భయంకరమైన పాపాలకు లోను కాకుండా సహాయం చేయమని ఆయన పరిశుద్ధమైన క్రమమైన జీవితం దయచేయండి. ప్రార్థనా జీవితం దయచేయండి. బాగుపరచండి అయ్యా. వారి జీవితాలను వెలిగించండి నాయన. మీకు స్తోత్రాలు. జీవిత మధ్యలోనే వారి జీవితాలు చాలించుకోనకుండా వారికి బుద్ధి దయచేయండి, జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి అయ్యా. ఆయన ఒంటరితనాన్ని దూరపరచండి. విడిచిపెట్టబడిన బిడ్డలను మీరు ఆదరించండి నాయన. నిరుత్సాహాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన ఓర్పు దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డకు ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ఆదరించుకునే బిడ్డలుగా దీవించండి నాయన. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. దాని ద్వారా నీ ప్రేమను పొందుకొని నీ నడిపింపు, నీ చిత్తం ఎరిగి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయమని మొరపెడుతున్నానయ్యా. ఉపవాస ప్రార్థనలు చేసిన ప్రతి బిడ్డలను ఆదరించండి నాయన. వారి జవాబు దయచేయండి. నీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి నాయన వారి కృతజ్ఞతా స్తోత్రాలు, స్తుతులు చెల్లించే బిడ్డలుగా చేయండి నాయన. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చట ధన్యతను ఇచ్చే స్థితిని నాకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, దేవుని కృప వలన రక్షణ దొరుకుతుందని ఆ రక్షణ పొందుకునే భాగ్యం దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలు ఆ రక్షణ మరణ పర్యంతం వరకు కాపాడుకునే విధంగా ప్రార్థనా జీవితం దయచేయండి నాయన. శోధనలను, శ్రమలను జయించే భాగ్యం దయచేయండి అయ్యా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు సమీపంగా సన్నిహితంగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. దేవా మీకు స్తోత్రాలు. ఎంతో బహుగా ప్రార్థన విజ్ఞాపనలు చేసే బిడ్డలుగా దీవించి ఆ ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ దేవాన్ని పొందును మీ యొక్క సన్నిధిని పొందుకునే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మ ఫలాలు, వరాలతో నింపండి నాయన. ప్రతి బిడ్డ నీకు ఇష్టమైన సాక్షి బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని మొరపెడుతున్నానయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నూతనంగా జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు, ఈరోజే పుట్టినటువంటి బిడ్డలందరినీ కాపాడండి. గృహ ప్రవేశాలను దీవించండి, నామకరణాలను దీవించండి ఆయన. అదేవిధంగా తండ్రి, వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డల్లో నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందుకుంటున్న ప్రతి బిడ్డకు సహాయం చేయండి, ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా దేవాది దేవా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అన్నావు తండ్రి. ఆయన నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చిన చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదనని వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చి ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతదగు